హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఇదే నా న్యూ ఇయర్ రెజల్యూషన్. అది ఏంటి అంటే ప్లాస్టిక్ ఫ్రీ హోమ్. అవును, నా ఇంట్లో ఇక పైన నేను ఏ ప్రోడక్ట్ కొంటున్నా కూడా అది దాంట్లో ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను. అందుకే ఇప్పుడు నేను మన ఊరికి వచ్చానంటే ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఆ, నాకేమైనా నచ్చిన నేను యాక్చువల్లీ చాలా చాట్ ఐటమ్స్ నేను చాలా తింటున్నాను. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను తగ్గించేసాను. అసలు పార్సల్ అయితే నేను ఏవి కూడా ఏమన్నా మన పార్సల్ తెచ్చుకోవాలనుకోండి, అది పార్సల్ వచ్చి ప్లాస్టిక్‌లోనే ఇస్తుంటారు కదా! ప్లాస్టిక్ కంటైనర్స్‌లో. అందుకోసమే నేను అది చాలా వరకు నేను తగ్గించేశాను. ఏమన్నా నాకు కావాల్సి ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ ఏమన్నా కావాల్సొచ్చిందంటే కూడా ఇంట్లో నుండి నేను ఒక స్టీల్ ఆహ్, బాక్స్‌లు ఇచ్చి పంపించాను. సో, ఆహ్, మీరు కూడా అలా అంటే మీరు కూడా మీకేమైనా ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకోవాలబ్బా అని ఆలోచిస్తే ఇది కన్సిడర్ చేయండి. ఇది నాకు మాత్రమే కాదు, మనందరికీ ఇది ఒక మంచి రెజల్యూషన్ నేను అనుకుంటున్నాను. ఎందుకనేది మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సిటీస్‌లో మనము ఆవులను చూస్తుంటాం కదా! ఆవులొచ్చి రోడ్ల పైన అలా తిరుగుతూ ఉంటది. అవి గార్బేజ్‌కెళ్తది. గార్బేజ్‌కెళ్ళి ప్లాస్టిక్ కవర్లు, దాంట్లో ఏమన్నా ఫుడ్ ఉంటదా? దాంట్లో ఏమన్నా తినడానికి ఏమన్నా తిండి ఉంటదా అని చూస్తది. ఏమన్నా ఉంటే గన ఆ ప్లాస్టిక్ కవర్‌తో సహా దాని కడుపులోకెళ్తది. ఇంకా దాని యజమాని వస్తాడు. వచ్చేసి పాలు పిండి ఎవరికి అమ్ముతుంటారు? మళ్ళీ మనకే కదా అమ్ముతుంటారు. సో, మీరు ఆలోచించండి అది ఎంత హెల్తీ అని చెప్పేసి. సో, అది ప్లాస్టిక్ వచ్చి డైరెక్ట్‌గా కడుపులోకి వెళ్తుంది. ఆవు కడుపులోకి వెళ్ళినా కూడా ఇండైరెక్ట్‌గా మన కడుపులో కూడా వెళ్తుంది. అది ఎంత హెల్తీ అని ఆలోచించుకోండి. అలాగే వ్యర్థాలన్నీ సముద్రంలోకి వెళ్తుంటది. సముద్రంలో కలిసిపోతుంటది. సో, సముద్రంలో ఉండే చేపలన్నీ ఆ వ్యర్థాలని నీటిలో కలిసిపోతది కదా! ఆ నీటిని సో, అది ఇండైరెక్ట్‌గా అండ్ డైరెక్ట్‌గానే ఇండైరెక్ట్‌గా కాదు, చేప కడుపులోకి వెళ్తది ఆ ప్లాస్టిక్ అన్నీ. సో, ఆ చేపలని లాస్ట్‌కి ఎవరు తినేది? మనమే కదా తింటున్నాము. సో, చూడండి దీంట్లో చివరికి మనకేం అర్థమవుతుందంటే, మనము ఈ ప్రకృతికి, నేచర్‌కి మనం ఏమిస్తామో, నేచర్ మనకు తిరిగి అదే ఇస్తుంది. మనం మంచిదిస్తే అది మంచిదిస్తది. చెడిస్తే మనకు చెడుదే అవుతది. సో, దీనివల్ల సఫర్ అయ్యేది ఎవరంటే దీనివల్ల సఫర్ అయ్యేది ఎవరు అంటే, మనము, మన నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు మనందరం సఫర్ అవుతాము. ఏదో ఒక రోజు ప్రకృతి అనేది తను సరి చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది చూసారా? సో, కరోనా టైంలో ఏమైంది? ప్రకృతి తను సరి చేసుకుంది. సో, అలాగే ప్రకృతి ఏదో ఒక రోజు తను సరి చేసుకుంటుంది. కానీ మన హెల్త్ ఒకసారి పోయిందనుకోండి, మనం సరి చేసుకోవడం అస్సలు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ ఆరోగ్యాన్ని పొందలేము. సో, అందుకే నేను చెప్తున్నాను. సో, మీరు కూడా వీలైనంత వరకు మీ ఇంట్లో ప్లాస్టిక్ లేకుండా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌కి వెళ్తున్నారంటే వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు ఏమైనా వేసిస్తే గన వద్దు అని చెప్పండి. మీరు ఇంట్లో నుండి బ్యాగులు తీసుకెళ్ళండి. బ్యాగుల్లో వేసుకొని రండి. కూరగాయలు తీసుకున్నా లేకపోతే ఏమన్నా సరుకులు తీసుకురావాలనుకున్నా కూడా బ్యాగ్ తీసుకెళ్ళి తెచ్చుకోండి. పార్సల్ ప్లాస్టిక్‌లో అవాయిడ్ చేయండి. ఇంట్లో నుండి బాక్స్‌లు ఏమైనా తీసుకెళ్ళి తీసుకొచ్చుకోండి. అస్సలు మీరు దాని గురించి నామోషి పడకండి. నేను అలాగే చేశాను. అండ్ సో, మనం హెల్తీగా ఉండాలి అంటే ఈ ప్రపంచాన్ని మనం ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి. సో, దానికన్నా ముందు మన ఇంటిని ప్లాస్టిక్ ఫ్రీ చేసుకుందాము. అప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ బాగుపడిపోతాయి. సో, మనం పీల్చే గాలి, మనం తాగే నీళ్ళు, మనం వేసుకునే బట్టలు, మనం కప్పుకునే దుప్పట్లు అన్నిట్లోనూ ప్లాస్టిక్ ఇప్పుడు కలిసిపోయింది. సో, ఇకపైన ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నాము అంటే ఇందులో ప్లాస్టిక్ ఉందా లేదా? ఇది 100% ప్లాస్టిక్ ఫ్రీనా అని చూసి కొనండి. మనం పీల్చే గాలి కూడా డేంజర్‌గా ఉంది. ఇప్పుడు మనం తాగే నీళ్ళు కూడా డేంజర్‌గా ఉంది. సో, కాబట్టి ఇకపైన మీరు ఆలోచించండి. ఏ పని చేసినా, ఏం కొనాలన్నా ఆలోచించి కొనండి. ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి. అంటే మనం ఎందుకంటే గాలిలో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కలిసిపోయింది కదా! సో, వీలైనంత వరకు ఇంట్లో ప్లాస్టిక్ లేకుండా చూసుకుంటే మనం పీల్చే గాలి కూడా ప్యూర్‌గా ఉంటదని చెప్పేసి నేను చెప్తున్నా. సో, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇట్లా మన నెక్స్ట్ జనరేషన్ అని హెల్తీగా ఉండాలంటే ఇలాంటి కొన్ని విషయాలు మనం పాటించక తప్పదు. అంతే నేను చెప్పొచ్చింది. సో, ఇదే నా రెజల్యూషన్. నేను ఆల్మోస్ట్ 6 మంత్స్‌గా నేను అలాగే ట్రై చేస్తున్నాను. బట్ ఇకపైన నేను ఏ ప్రోడక్ట్ ఒక చిన్న ప్రోడక్ట్ ఈవెన్ టూత్ బ్రష్ కొనాలన్నా కూడా ప్లాస్టిక్ ఫ్రీ ఉండేలాగా నేను చూసుకుంటాను. సో, మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా! నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో మీరు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఒక యూస్ఫుల్ అయిన వీడియో, వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ అండ్ హెల్దీ న్యూ ఇయర్ 2026.